హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో ఆలు టమాటో కర్రీ ఎలా ప్రిపరేషన్ చేద్దామో చూద్దామండి. చాలా ఈజీ రెసిపీ అండి. ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలండి. దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడినాక మనం 1/2 kg ఆలుగడ్డ మనం పొట్టు తీసి పెట్టేసుకోవాలండి. ఇలా 1/2 kg ఆలు ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఆలు వేసి అన్నీ బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు పసుపు యాడ్ చేయాలి. దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్. ఉప్పు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నన్ను ఒకసారి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేద్దామండి. అంతవరకు ఆలు మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఉప్పు పసుపు వేసి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఈ కర్రీ రైస్లో, చపాతీస్లో, పుల్కాస్లో చాలా బాగుంటుందండి. చాలా త్వరగా ఈజీగా ఒక 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ఇది. గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి, చాలా బాగా వస్తుంది కూడా. ఇది నేను ఒక 4గురికి చేస్తున్నానండి ఈ క్వాంటిటీ. మనం టమాటా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి గ్రేవీ చాలా అంటే బాగా ఫైన్గా చాప్ చేసాం కాబట్టి గ్రేవీ చాలా బాగా దగ్గరికి అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ ధనియా పౌడర్, 3 స్పూన్స్ కారం అండి, మీరు ఒక 1/2 కిలో చేస్తే దీంట్లో అంతా సగం వేసుకోవాలి. నేను 1/2 kg చేస్తున్నా కాబట్టి ఇంత మసాలా అంతా నాకు కొంచెం ఎక్కువ పడుతుందండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసాను. మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి ఉప్పు కారం. ఇలా బాగా మిక్స్ చేసేసి మసాలా అంతా ఆలు బాగా పట్టుకోవాలి, బాగా కలిపేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మళ్ళీ మనం మూత పెట్టేస్తాం. ఆలు కూడా ఉడికిపోతుందండి అంతవరకు. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఆలు ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. సగం ఉడికిందండి. ఈ సగం ఉడుకుతున్నప్పుడు మనం టమాటా వేసేసుకోవాలి. 1/2 కిలో టమాటా బాగా సన్నగా చాప్ చేసేసుకోవాలండి. చాపర్లో వేసేసుకొని వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాపర్లో మనం టమాటో గ్రేట్ చేసుకుంటే మంచిగా మనకి గ్రేవీ కూడా బాగా అవుతుందండి. టమాటాని ఒక 5 మినిట్స్ ఉడికిద్దామండి ఆలుతో. టమాటా ఎంతవరకు మగ్గిందండి. చూడండి, టమాటా కూడా బాగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా మనకి బాగా పైకి వచ్చేసింది. కర్రీ ఆల్మోస్ట్ ఇంకొక 5 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ గురించి. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం కలిపేసి ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి.
నాకు కొంచెం ఉప్పు తక్కువ పడిందండి, నేను 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి చూసి చెక్ చేసుకొని వేసుకోండి. ఉప్పు మీకు కూడా ఏదైనా ఉప్పు కారం తక్కువ పడితే ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవచ్చండి. 2 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగా కట్ చేసుకొని, కొత్తిమీర కట్ చేసుకొని, 2 పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ మనం మూత పెట్టేద్దామండి. కర్రీ అయిపోతుంది ఒక 2 మినిట్స్లో. చూద్దామండి, అయిపోయిందండి ఆలు కర్రీ. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మనకు కర్రీ అయిపోయిందంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసినట్టే. ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు మనం ఒక 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి కొబ్బరి పొడి వేస్తే. ఇలా మనం చపాతీకి, పూరికి, పుల్కా కూడా చాలా బాగుంటుందండి. ఎవరికండి ఆలు అంటే ఇష్టం ఉండదు? చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి అందరికీ చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది ఆలు అంటే. అయిపోయిందండి, చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవాలండి. అయిపోయిందండి ఆలు టమాటో కర్రీ. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుంది. చూడండి ఎంత బాగంటే బాగుంటుందో. కర్రీ చూడడానికే కాదండి, టేస్ట్కి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన రూపీస్ కిచెన్ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే రూపీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.